హత్య కేసులో సమాచారం ఇస్తే $50,000 FBI నిందితుడు హమీద్ని అప్పగించాలని భారత్కు వినతి. అమెరికాలో 2017లో ఆంధ్రప్రదేశ్ చెందిన శశికళ నర్రా తన కుమారుడితో పాటు హత్యకు గురైన కేసులో నిందితుడు నజీర్ హమీద్ ఆచూకీ తెలిపిన వారికి $50,000 పారితోషికం ఇస్తామని యూఎస్ఏకి చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకటించింది. హత్యలు జరిగిన 6 నెలల తర్వాత హమీద్ భారత్కు పరారైనట్టు అక్కడ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతను భారత్లో ఉన్నాడని, అరెస్టుకు వారెంట్ని జారీ చేసినట్టు FBI తెలిపింది. ఈ హత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వివరించారు. ఈ హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో బాధితురాలి భర్త హనుమంతరావు కార్యకలాపాలపై నిఘా ఉంచినట్టు బర్లింగ్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. భారత్లో ఉన్న హమీద్ని తిరిగి అమెరికాకి తీసుకొచ్చేందుకు ఆ దేశ అధికారి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇటీవల న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ యుఎస్లోని భారత రాయబారి వినయ్ క్వాత్రాకు లేఖ రాశారు. హమీద్ అప్పగింతకు భారత ప్రభుత్వ సహాయం కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రాజెక్టుల ధరలు పెంచుతూ పోతే డిపిఆర్లు ఎందుకు? అధికారులను ప్రశ్నించిన ప్రజాపద్దుల కమిటీ సాగునీటి ప్రాజెక్టుల పనులు ప్రారంభించాక వాటి ధరలు పెంచుతూ పోతే వాటిని ప్రతిపాదిస్తూ ముందుగా రూపొందించే డిపిఆర్లకు విలువే ఉందని ప్రజాపద్దుల కమిటీని అధికారులను ప్రశ్నించింది. పట్టిసీమ, గాజుల దిన్నె, గుంటూరు ఛానల్, వేదవతి తదితర ప్రాజెక్టుల పనులపై కాగులేవనెత్తిన అభ్యంతరాలు ఈ కమిటీ బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమై సమీక్షించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి జీవో సాక్షిగా